బలిర్పించడానికి తీసుకుపోతున్నారా అన్న విషయం తెలిసినా తను ఎంత మాత్రం కూడా వెనక్కి తిరగలేదు. ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్న అబ్రహాం అనే తన తండ్రి మాటను తను విన్నాడో వెంటనే పరలోకపు తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈ భూమి మీద తన తండ్రి మాటను విన్న ఇస్సాకు పరలోకపు తండ్రికి అక్కడే అర్పించుకున్నాడు. ఇక్కడ అబ్రహాం చెప్పాడు, నాయనా దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్లలు అన్నాడు. కానీ ఇస్సాకు అర్థమైపోయింది పరలోకపు తండ్రికి తనను తాను అప్పగించుకోబోతున్నాడు. విధేయతను దేవుడు చూస్తాడు, మనలో లోబడితనాన్ని చూస్తాడు, మాట వినే తత్వాన్ని చూస్తాడు, విధేయతను చూస్తాడు దేవుడు. 26వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇస్సాకు గొప్పవాడాయను, యెహోవా ఆశీర్వదించెను, నూరంతల ఫలము ఇస్సాకు పొందెను. అది ఊరికినే జరగలేదండి, ఊరికినే జరగలేదు. దానికి ముందు ఇస్సాకు జీవితంలో చిన్న వయసులోనే ఇస్సాకు జీవితంలో ఉన్న విధేయతను దేవుడు చూశాడు, తగ్గింపును దేవుడు చూశాడు, తనను తాను దేవునికి అర్పించుకునే ఆ మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని దేవుడు చూశాడు ఆ రోజు.